హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెలుగుదేశంలో 3 కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. నిజంగా మామూలు పరిణామాలు కాదు, కీలక పరిణామాలు అంటాను నేను వాటిని. ఎందుకంటే నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే, నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నియమించబోతుందండి తెలుగుదేశం. వైసీపీ అభ్యర్థిని తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతుంది. నిజంగా ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. నిజమండి. కాబట్టి ఇలాంటి కీలక పరిణామాలు ఇంకా 2 ఉన్నాయి. అవేంటో నేను చెప్పబోయే ముందు ప్లీజ్ నాదో రిక్వెస్ట్ ఉందండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మీ ముందుకు మరిన్ని తీసుకురాబోతున్నాను. కాబట్టి కీలక పరిణామాలు, తెలుగుదేశం ప్రభుత్వం కీలక పరిణామాలు తీసుకుంది ఏంటంటే కనుక, అలాగే నూజివీడు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ముద్రపోయిన వెంకటేశ్వరరావు 2 సార్లు ఓడిపోయాడు ఈయన. కాబట్టి ఓడిపోయిన ఈయన కాకుండా ఇంకొక ఆయన కూడా ఎక్కడి నుంచి నూజివీడు నుంచి టిక్కెట్ ఆశించిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరంటే పర్వతనేని గంగాధర్. ఈయన కూడా టిక్కెట్ రాక బెంగపడ్డారని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరైతే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఈయనకి మరలా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే 2 సార్లు ఓడిపోయారు, ఫైనాన్షియల్గా వీక్ అయినట్లకే. కాబట్టి ఈసారి టీడీపీ అభ్యర్థిగా నూజివీడు నుంచి పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఎవరున్నారో కొలుసు పార్థసారథికి ఇస్తే ఈసారి అక్కడి నుంచి మనం జైకేతనం ఎగరవేయటం కన్ఫర్మ్ అని టీడీపీ ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. నిజంగా ఇది ఒక ఎలా అంటే గొప్ప స్ట్రాటజీ అని చెప్పాలి ఈ విషయాన్ని మాత్రం. కాబట్టి అలాగే ఇంకో కీలక పరిణామం ఏంటంటే, విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలిగిపూడి శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగిందండి. ఇది నిజంగా ఆ టర్నింగ్ పాయింటే. కొలిగిపూడి శ్రీనివాసరావు అంటే చాలా మంది తెలిసి ఉంటుంది, టీవీ డిబేట్లలో చాలా ఛానల్స్లో కనపడుతుంటాడు. అంతేకాదు అమరావతి పరిరక్షణ సమితి అని అనుకుంటా, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కూడా ఈయన. కాబట్టి ఈయన ఏదైతే అమరావతి పరిరక్షణ, అంతేకాకుండా ఈయన్ని అక్కడ తిరువూరు ఎమ్మెల్యేకి ఇవ్వడం గల కారణం ఏంటంటే, అక్కడ ప్రజలందరికీ చిరపరిచితుడే. కాబట్టి ప్రజలలో ఒక పబ్లిక్ ఇమేజ్ ఉన్న వ్యక్తే. కాబట్టి అంతేకాదు ఆయన భార్యను చూస్తే ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి అక్కడ టిక్కెట్లని అక్కడ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని తిరువూరు ఎమ్మెల్యేగా ఎవరైతే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయనకి ఇవ్వడం వల్ల నిజంగా ఒక ప్లస్సే. కానీ రిస్క్ తీసుకున్నా కానీ నిజంగా ఒక ప్లస్సే అని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి కీలక పరిణామం తీసుకోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో దేవదత్త ఆర్థికంగా వీక్గా ఉండటం వల్ల, అంటే ఈ ఆర్థికంగా అనేది వాళ్ళు చెప్పకపోయినా నేను చెప్పే మాట ఇది. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఎమ్మెల్యే స్ట్రాంగ్గా ఉన్నట్టు, అలాగే ప్రజల్లో కూడా స్ట్రాంగ్గా ఉంటేనే. కాబట్టి కొన్ని సమీకరణాలు ఉంటాయండి. ఒక ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే కొన్ని సమీకరణలు ఉంటాయి. ఆ సమీకరణాలు అన్నింటినీ కలుపుకుంటేనే కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించలేరు. దేంట్లో వీక్గా ఉన్నా ఆ టికెట్ పోయినట్టే. కాబట్టి ప్రస్తుతం ఇన్ఛార్జి దేవదత్త గారు అంటే అటు ఆర్థికంగాను అన్నింటిలో కొంచెం వెనకబడి ఉండటం వల్ల ఇక్కడి నుంచి అభ్యర్థిని మార్చి కొలిగిపూడి శ్రీనివాసరావుకి ఇస్తున్నారు. కాబట్టి ఆయనకి ఇస్తే కనుక 100% న్యాయం జరుగుతుంది అనేది మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇంకో కీలక పరిణామం చూద్దాం. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకు స్థానచలనం కలగబోతుంది. దేవినేని ఉమా గారు అంటే సీనియర్ పొలిటీషియన్, దాంట్లో డౌటే లేదు అసలు. టీడీపీ అనగానే టీడీపీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, టీడీపీ మీద ఏదైనా నిందబడినా వెంటనే నోరేసుకుని పడిపోయి అంటే వెంటనే గట్టిగా తమ వాగ్దాటితో చెప్పగలిగేటువంటి వ్యక్తి దేవినేని ఉమా గారు. కాబట్టి ఇలాంటి దేవినేని ఉమా గారికి స్థానచలనం కలుగుతుంది అక్కడి నుంచి. నిజంగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ అని నేను అంటాను అన్నమాట టీడీపీకి. కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం మామూలు కాదు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి పోటీ చేయించబోతున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, అంటే టీడీపీలో ఉన్నవాళ్ళు మానేసి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది అని అన్నారు. కానీ ఇది మాత్రం రిస్క్ తీసుకున్నా కానీ టిక్కెట్ కన్ఫామ్గా విన్ అయ్యే విషయమే. వసంత కృష్ణ ప్రసాద్ గారిని విజయవాడ ఇక్కడి నుంచి కనుక అంటే దేవినేని ప్లేస్లో పోటీ చేయిస్తే 100% ఈ సామాజిక వర్గం వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ని 100% స్వీకరిస్తారు, 100% ఆయన నెగ్గిస్తారు అనేది ఏదైతే థియరిటికల్ లాజిక్ ఉందో ఆ లాజిక్ బాగా పనిచేస్తుంది ఇక్కడి నుంచి అని నా అభిప్రాయం కూడా. కాబట్టి అంటే టీడీపీ అధిష్టానం కూడా ఈ రకంగానే ఆలోచించి ఉంటుందేమో అని నేను అనుకుంటాను. కాబట్టి ఈయన అక్కడికి ఇస్తుంది అని నేనైతే నమ్ముతున్నాను. ఈ 3 కీలక పరిణామాల్లో నా అభిప్రాయం చెప్పాను. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో. నూజివీడు అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నియమించాలనుకోవడం, అలాగే విజయవాడ సెగ్మెంట్లో కొలికపూడి శ్రీనివాసరావు గారిని నియమించాలనుకోవడం, అలాగే టీడీపీ సీనియర్ నేత ఎవరైతే దేవినేని ఉమా ప్లేసులో వైసీపీ ఎమ్మెల్యే
వసంత కృష్ణ ప్రసాద్ను నియమించాలనుకోవడం కరెక్టా కాదా? కాబట్టి దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయో సరి చేస్తే మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.